Hey guys, welcome back to the channel. We are back with another episode. ఫస్ట్ ఎపిసోడ్ ఇది అండ్ కార్ అండ్ సిరీస్ మొత్తానికి మనం స్టార్ట్ చేసాం. సో ఎపిసోడ్ 1లో మన దగ్గర ఉన్న కార్ ద కియా సిరోస్. Is a B segment SUV and positioned above Kia Sonet. This is the key of the Kia Ceros. చాలా ఫ్యాన్సీగా ఉంది. ఇది కీ బేస్ వేరియంట్ నుంచే మనకి 2 కీస్ ఇస్తున్నారు అండ్ ఇది ఫ్లిప్ కీ సి అండ్ బటన్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. దిస్ ఈస్ ద లాక్ బటన్ అండ్ దిస్ ఈస్ ద అన్లాక్ బటన్ అండ్ ఇది లైక్ బూట్ ఓపెన్ బటన్. This is a sub 4 meter SUV Kia Ceros. Most of the people in our country సబ్ 4 మీటర్ SUV మనం బయట చాలా చూస్తాం. మనకి కియా సిరోస్లో అండర్ 15 lakhలో వీ హ్యావ్ 3 వేరియంట్స్, హెచ్డికే ఆప్షనల్ అండ్ హెచ్డికే ప్లస్. మీరు చూస్తున్నారు హెచ్డికే ఇప్పుడు. అండ్ నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ 2 ఇంజిన్ ఆప్షన్స్, 1 లీటర్ టర్బో పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. 2 టర్బో ఇంజిన్సే. మనకి ఇక్కడ స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ మీరు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఇక్కడ కీ ఇస్తున్నారు కానీ కీ ఎక్కడ పెట్టాలని డౌట్ ఉంటుంది. ఇక్కడ కీ ఆప్షన్ లేదు, బట్ కమ్ హియర్. ఇక్కడ వీ హ్యావ్ ద సీక్రెట్ కీ. సో ఇలా అంటే ఓపెన్ అవుతుంది. సో మనం లోపల కూర్చొని ఇప్పుడు ఇంటీరియర్ మొత్తం చెక్ చేద్దాం. అసలు ఫస్ట్ మెయిన్ థింగ్ డ్రైవర్ సైడ్ ఏమున్నాయి. ఇక్కడ మొత్తం వీ హ్యావ్ హార్డ్ ప్లాస్టిక్, అంటే సాఫ్ట్ వచ్చేసి ఏమంత లేవు. అండ్ ఇది డోర్ ఓపెనింగ్కి ఇది ఇక్కడ అంతా మనకి ఇక్కడ వీ హ్యావ్ ORVM కంట్రోల్స్. ఇవి ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ ఇచ్చారు మనకి. ఇవి మొత్తం అన్ని విండోస్కి ఇక్కడ నుంచి మనం విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇవి మనం చూసుకోవాల్సింది ఇక్కడ. అండ్ ఇక్కడ వీ హ్యావ్ 2 బాటిల్ హోల్డర్స్. మనకి ఇక్కడ మెయిన్ థింగ్ స్టీరింగ్ వీల్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఫ్లాట్ బాటమ్ ఇచ్చారు మనకి. అండ్ హార్న్ కూడా గట్టిగా ఉంది, ఇప్పుడు మీరు విన్నారు. సో ఇక్కడ మనకి ఇవి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ అండ్ ఇవి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్. ఇక్కడ మనకి లైక్ హెడ్ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, హెడ్ లైట్ అండ్ రియర్ లైట్. ఇక్కడ మనకి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ దిస్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది బోనెట్ ఓపెన్కి ఇచ్చారు ఇక్కడ. అండ్ నార్మల్గా ఉంది మొత్తం అంత పెద్ద ఏమి లైక్ డిఫరెంట్ అంటే మనం కియాలో చూసాం. కియాలో ఎప్పుడు మనం దే విల్ మోర్ ఫోకస్ ఆన్ ఫీచర్స్. చాలా మంచి ఫీచర్స్ వాళ్ళు ఇస్తుంటారు. అండ్ 20 ఫీచర్స్ ఉన్నాయంట. 20 సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి కియాలో. అండ్ మనం లోపల చూసుకుంటే ఇక్కడ వీ హ్యావ్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కియా సిరోస్లో వీఆర్ లైక్ బేస్ వేరియంట్ నుంచి హై వేరియంట్ వరకు వీఆర్ గెట్టింగ్ సన్ రూఫ్. అండ్ అంటే సన్ రూఫ్ ఓన్లీ దీనికి సన్ రూఫ్ ఉంటుంది, మిగతా ఓన్లీ బేస్ వేరియంట్కి సన్ రూఫ్ ఉంటుంది, మిగతా అన్నిటికి పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. పానరామిక్ సర్వీస్ అంటే మొత్తం ఉంటుంది అనమాట. రూఫ్ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఇవి సన్ రూఫ్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ మనకి 2 లైట్స్ ఉన్నాయి. ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వీ హ్యావ్ ఇక్కడ ఏమి వ్యానిటీ మిర్రర్ లేదు డ్రైవర్ సైడ్. డ్రైవర్ సైడ్ అయితే వీ హ్యావ్ వ్యానిటీ మిర్రర్. వీ హ్యావ్ 6 స్పీడ్ గేర్ బాక్స్. డీజిల్లో పెట్రోల్లో సేమ్ గేర్ బాక్స్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఏం డిఫరెన్స్ ఉండదు. సో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో వీ హ్యావ్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో. 2 వైర్లెస్సే, లైక్ యాపిల్ కార్ప్లే వైర్లెస్ అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా వైర్లెస్సే. అండ్ కియా ఎప్పుడు ఫీచర్స్లో ఎప్పుడు తగ్గదు, చాలా హై ఉంటుంది. అండ్ వీ హ్యావ్ 12.3 ఇంచ్ ఏమంటారు దీన్ని డిస్ప్లే, 25.3 ఇంచ్ డిస్ప్లే ఉంది మనకి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో ఆల్మోస్ట్ అన్ని బ్లూటూత్ కంపాటబిలిటీ, అన్ని ఆక్స్ కంపాటబిలిటీ, అన్ని కంపాటబిలిటీస్ ఉన్నాయి. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి. సో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద వీ హ్యావ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. 2 ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. అండ్ యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ చూపిస్తుంది మనకి, అండ్ యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది, డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. క్లాక్ వీ హ్యావ్ డిజిటల్ క్లాక్ టు బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ గేర్ ఇండికేటర్ ఉంది అండ్ టాకోమీటర్, డిజిటల్ టాకోమీటర్ ఉంది. సో సూపర్ కూల్ ఫీచర్ ఏంటంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అన్ని ఏసీ టెంపరేచర్స్ అన్ని లైక్ అన్ని టెంపరేచర్ సిస్టమ్స్తోనే ఉన్నాయి. వీ హ్యావ్ 1 Type-C పోర్ట్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఇంకో Type-C పోర్ట్ ఉంది. మనకి ఇక్కడ కీస్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. వీ హ్యావ్ 2 బటన్స్ హియర్. ఇది పార్కింగ్కి. అండ్ ఇది మనం ఈ బటన్ ఆన్ చేస్తే
ఇక్కడ మనకు బ్యాక్ కెమెరా కనిపిస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఉంది. మరి లైక్ 360 కెమెరా లేదు, ఎందుకంటే బేస్ వేరియంట్ కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ బ్యాక్ కెమెరా. దట్స్ వెరీ గుడ్. అండ్ ఇది 6 స్పీడ్ గేర్ రాడ్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్. ఇది మనకు మంచిగా హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు ఆ ఫీల్ కోసం. నైస్. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ దగ్గర కూడా వీ హ్యావ్ స్పేస్. నైస్. అండ్ ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్ ఉంది, ఇన్నఫ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, మనం బాగానే పెట్టుకోవచ్చు ఇక్కడ గ్లవ్ బాక్స్లో. నైస్. అండ్ ఇక్కడ మనకి ఏసీ మొత్తం లైక్ అన్ని కనెక్టెడ్ ఉంది, కానీ ఓన్లీ ఇక్కడ ప్యాసింజర్కి మిడిల్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది ఏసీకి. మనం అంతా చూసాం ఆల్మోస్ట్ ఇక్కడ. అండ్ వీ విల్ సీ ద బ్యాక్ సీట్ కంఫర్ట్. సో బ్యాక్ సీట్ కంఫర్ట్ చాలా అంటే చాలా బాగుంది. నా హైట్ 5'7" ఉంటుంది. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 6 feet వరకు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈ ఆల్మోస్ట్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ చాలా బ్యాక్ ఉంది, అయినా కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాను నేను. అండ్ హెడ్ రెస్ట్ మనకి బేస్ వేరియంట్లో లేదు. అండ్ హెడ్ రెస్ట్ ఉంది, కానీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లేదు. సో ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఉంది, ఇక్కడ పట్టుకునే హ్యాండిల్ ఉంది. అండ్ కమింగ్ ఇక్కడ చూపిస్తారు. కమింగ్ ఇక్కడ మనకి వీ హ్యావ్ దిస్ సన్వైజర్ టైప్లో ఇక్కడ ఉంది అనమాట. దీన్ని ప్రైవసీ స్క్రీన్స్ అని అంటారు. అదొకటి బేస్ వేరియంట్ నుంచి మనకి చెప్పడం చాలా గుడ్. అండ్ 4 స్పీకర్స్ ఉన్నాయన్నమాట. హెచ్డీకే వేరియంట్లో మనకు ఓన్లీ 4 స్పీకర్స్ ఉంటాయి. అండ్ హెచ్డీకే ప్లస్ హెచ్డీకే ఆప్షన్ ఉంటే మీకు 6 స్పీకర్స్. సో అదే బ్యాక్ సీట్ కంఫర్ట్ ఇదే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. అండ్ 2 టైప్ పోర్ట్స్ ఇచ్చారు ఛార్జింగ్ కోసం. ఇక్కడ ఒక లైట్ ఉంది. ఇంతే. ఇదే బ్యాక్ సీట్ కంఫర్ట్ లైక్ చాలా బాగుంది. సీట్ అపాల్స్ట్రీ కూడా నైస్, గుడ్. సో మనకి బూట్ స్పేస్ వచ్చేసి 390 లీటర్స్ బూట్ స్పేస్ ఓన్లీ హెచ్డీకే వేరియంట్లోనే. అండ్ 465 లీటర్స్ బూట్ స్పేస్ మిగతా వేరియంట్స్లో. ఓన్లీ బేస్ వేరియంట్లోనే మనకి 390 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. హెడ్ లైట్స్ మనకి సైడ్కి ఇచ్చారు. అదే దీని లుక్ ఎలివేట్ చేసేది ఇదే. సైడ్కి ఉన్న హెడ్ లైట్స్ మనం చూసుకుంటే కదా ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే హెడ్ లైట్స్ అనేవి కొంచెం అటు ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే మనం ఎక్కువ చూస్తుంటాం కార్స్ని టర్న్ చేస్తున్నప్పుడు సైడ్ తిప్పుతున్నప్పుడు ఇక్కడ స్క్రాచ్ పడే లైక్ బాగానే అనుకుంటే స్క్రాచ్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్యాక్ కూడా సేమ్ మనకు అలాగే ఉంది. సైడ్కి ఉన్నాయి, కొంచెం అటు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు వరకు మనం హెచ్డీకే వేరియంట్ చూసాం. ఇప్పుడు మనం ఇది చాలా హై అండ్ వేరియంట్. ఇది ఆల్మోస్ట్ మనకి ఆన్ రోడ్ 20 lakhs ఉంటుంది. ఈ హెచ్డీకే మాత్రం అండర్ 15 lakhs బడ్జెట్ ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కవర్ అవుతాయి. వీ హ్యావ్ కంప్లీటెడ్. అండ్ మనం మొత్తం రివ్యూ చేసాం. ఆల్మోస్ట్ రివ్యూ చేసాను అనుకుంటున్నాం. ఎపిసోడ్ 1 కాబట్టి కొన్ని చేంజెస్ ఉంటే ఏమన్నా కామెంట్ చేయండి, మనం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుందాం. కొన్ని చెప్పలేదేమో, మేబీ చెప్పలేనివన్నీ కామెంట్ చేయండి ఇవి చెప్పలేదని చెప్పి. అండ్ మనం ఇక్కడ కార్ మొత్తం చూసాం. ఇప్పుడు మనం రివ్యూకి వెళ్ళి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనకి మోస్ట్లీ మాన్యువల్ ఆ బడ్జెట్లో మనకు మాన్యువల్ కార్స్ దొరుకుతాయి. బట్ మనం టెస్ట్ డ్రైవ్కి ఆ మాన్యువల్ కార్ అవ్వలేదు. సో అందుకని ఆటోమేటిక్ డ్రైవ్ చేస్తున్నాం. సో ఎక్స్పీరియన్స్ ఎంతలో ఉందో చూసుకుందాం. సో సస్పెన్షన్ మెక్ఫార్సన్ స్ట్రక్టర్. సస్పెన్షన్ చాలా బాగుంది. మనం లైక్ సస్పెన్షన్ మంచిగా ఉంది. అండ్ మనకి క్యాబిన్ నాయిస్ ఏం లేదు, లైక్ ఇంజన్ నాయిస్ ఏం లేదు, చాలా సైలెంట్గా ఉంది. అండ్ మనం ఆటోమేటిక్ డ్రైవ్ చేస్తున్నాం. ఇంజన్ లైక్ ఏమంటారు దాన్ని, ల్యాగ్ లేదు. గేర్ షిఫ్ట్ అప్పుడు ల్యాగ్ తెలియట్లేదు, తెలుస్తుంది కానీ కొంచెం లైక్ చాలా స్లైట్ ల్యాగ్ ఉంది, అంతేం లేదు. సో మనకి దీంట్లో అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ లైక్ నార్మల్లీ 80 మీటర్స్కి సింగిల్ బీప్ అవుతుంది, 120 మీటర్స్ కంటిన్యూస్ బీప్స్ అవుతుంటే. మనం డ్రైవ్ చేస్తుంది డీజిల్ కారు. సో దీనికి 250 Nm టార్క్ ఉంటుంది. అండ్ 114 bhp పవర్ ఉంటుంది. పెట్రోల్కి మాత్రం 172 Nm టార్క్ అండ్ 188 bhp పవర్ ఉంటుంది. పికప్ డీజిల్కి బాగుంటుంది. పెట్రోల్ నడపడానికి ఫీల్ బాగుంటుంది. టర్బో ఇంజిన్స్ కాబట్టి మనకి మంచిగా అనిపిస్తాయి.
అండ్ ల్యాగ్ అంత మనం నోటీస్ చేయం ల్యాగ్ని ఒకవేళ ఆటోమేటిక్ తీసుకున్నా కానీ. మోస్ట్లీ 1 lakh 2 lakh ఎక్స్ట్రా పెడితే మనకి మాన్యువల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది బ్రో, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో డ్రై ఫీల్ మాత్రం చాలా బాగుంది. సిటీ రైడ్స్ కోసం అయితే మోస్ట్లీ మనం ఆటోమేటిక్గా ప్రిఫర్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో మాన్యువల్ నడుపుతున్నప్పుడు మనకి లెగ్స్ మోస్ట్ పెయిన్ ఉండొచ్చు. అండ్ అదే మెయిన్ థింగ్. కానీ సిటీ రైడ్స్కి అయితే ఆటోమేటిక్ ప్రిఫర్ చేయడం మంచిది. బట్ మన బడ్జెట్లో మనకు ఆటోమేటిక్ రాదు సీరోస్లో, అదొక్కటే. సస్పెన్షన్ ఈజ్ వెరీ వెరీ గుడ్, ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుందని. అండ్ కియాలో నాకు తెలిసి ఫస్ట్ 5 star రేటింగ్ వచ్చిన కారు సిరోసే. అది చాలా అంటే గుడ్ అని అనాలి. ఎందుకంటే 5 star రేటింగ్ చాలా మంది కారు కొనేప్పుడు సేఫ్టీ రేటింగ్ మంచిగా ఫస్ట్ చూసుకుంటారు. సో మనం ఒకసారి రివర్స్ మోడ్ చెక్ చేద్దాం. అది ఇక్కడ చూపిస్తాం. ఇది మనం టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 360 degrees చూపిస్తుంది, కానీ నార్మల్గా అయితే ఒక రివర్స్ క్యామ్ ఒకటే ఉంటుంది. ఫైనలీ మనం కియా సిరోస్ టెస్ట్ డ్రైవ్ చేసాం. అండ్ కియా సిరోస్లో లైక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సస్పెన్షన్ చాలా బాగుంది. మనకి అంత ఎక్కడ బంప్స్ ఉన్నా కానీ తెలియట్లేదు అంతా. అండ్ ఇన్స్టెంట్ పవర్ తెలుస్తుంది. ఆటోమేటిక్ నడిపాను కాబట్టి మనకి కొంచెం చిన్న స్లైట్ ల్యాగ్ అనిపిస్తుంది. మాన్యువల్లో మనకు అంత ఉండదు. అండ్ ఇంకా ఏమున్నాయి అంతే. మోస్ట్లీ టార్క్ బాగుంది, పవర్ బాగుంది. ఆ బడ్జెట్లో ఆ ప్రైస్కి చాలా మంచి ఫీచర్స్ ఇస్తున్నారు. సో ఇదే కియా సిరోస్ గురించి. గాయ్స్ మనం ఇప్పుడు మళ్ళీ కియా కూకట్పల్లిలో ఉన్నాం. మనకి ఓన్లీ కూకట్పల్లి కాదు, హిమాయత్ నగర్, వరంగల్ అండ్ కరీంనగర్ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయంటే ఇక్కడ స్కోరింగ్లో కూడా వేస్తున్నాం. ఇక్కడ కస్టమర్ సర్వీస్ చాలా బాగుంది గైస్. ఇక్కడ ఎవరైనా కియా కొనుక్కోవాలనుకుంటుంటే పక్కా మళ్ళీ కియాలో వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఒకసారి కార్ చూసుకుని మీకు నచ్చితే యూ కెన్ పక్కా కమ్ అండ్ బై హియర్ గైస్. అండ్ మనకి శివకుమార్ గారు చాలా హెల్ప్ చేశారు. సో పక్కా మీరు మలికియాకి వచ్చి నో యువర్ కార్ అండ్ బై యువర్ కార్.